ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: సాగరమథనం గురించి తెలుసుకున్న జలంధరుని ఆగ్రహం, తన తండ్రి సముద్రుని సంపదను తిరిగి తేవాలన్న పట్టుదల, స్వర్గానికి దూతగా వెళ్లిన ధర్మసుని రాయబారం, ఇంద్రుడి తిరస్కరణ, దేవతలపై దండయాత్ర. హైలైట్: జలంధరుని మహాపరాక్రమం, భుజబల ప్రదర్శన, ఏకంగా ద్రోణాద్రి పర్వతాన్ని ప్రకరించి సముద్రంలోకి విసిరివేయుట, దేవతల్లో మొదలైన వణుకు, రాక్షస సైన్యం ముట్టడి, ఒక కొడుకు తన తండ్రి కోసం దేవతలను ఎదిరించిన ఈ భయంకరమైన అద్భుతమైన ఘట్టాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో జలంధరుడు సాగర మథనాన్ని వినుట, ధర్మసుని రాయబారము, జలంధరుడు ద్రోణాద్రిని సముద్రంలోకి విసిరివేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: నారద, ఒకానొకప్పుడు సాగరపుత్రుడు బృందాపురుడైన జలంధరుడు అసుర సభలో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడే సువర్చుడు, సుప్రీతుడు, తేజోరాశి, దశ దిశల ప్రకాశమాడిన శుక్రుడు జలంధరుడి సభకు వచ్చి వేశాడు. అసురులందరూ సింధుపుత్రుని చూసి కలిసి వినయ వినమ్రులై తేజోనిధి అయి భార్గవుడికి నమస్కరించారు, అనగా శుక్రాచార్యుడికి నమస్కరించారు. శుక్రుడు వారందరిని ఆశీర్వదించి ఆసీనుడయ్యారు, అనగా కూర్చున్నాడు. అందరూ సుఖాసీనుడయ్యారు, అందరూ కూర్చుని ఉన్నారు. జలంధరుని శాసనములు ఎల్లప్పుడూ విజయవంతములే. జలంధరుడు సంతోషంతో సభంతా కలయజూస్తూ ఉన్నాడు, అనగా చుట్టూ చూస్తూ అందరిని చూసి ఆనందపడుతూ ఉన్నాడు. అతడికి తెగిన తల కలిగిన రాహువు కనిపించాడు. రాహు ఆ విధంగా ఉండటానికి కారణమేమిటి అని గురువైన శుక్రాచార్యుని ప్రశ్నించాడు జలంధరుడు. సింధుపుత్రుడి ప్రశ్నకు భార్గవుడు, అనగా శుక్రాచార్యులు శివపాతపద్మములను తలుచుకుని జరిగినదంతా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విధంగా: సర్వాసురులకు సహాయకుడువైన మహావీరుడువైన ఓ జలంధర, పూర్వము బలిచక్రవర్తి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆ బలిచక్రవర్తి హిరణ్యకశిపుకి ప్రపౌత్రుడు, ప్రహ్లాదుడికి పుత్రుడు, విరోధుడికి పుత్రుడు, పైగా మహాబలవంతుడు. బలిచేత పరాజితులైన దేవతలు విష్ణువుని శరణు వేడారు. ఇంద్రాద్రి దేవతలంతా స్వార్థపరులై విష్ణువుని శరణు వేడగానే అతడి ఆజ్ఞ చేత దేవాసురుడిద్దరూ ఒక సంధి చేసుకున్నారు. వాళ్ల పని సిద్ధించడం కోసం ఒక కపటమైన ఉపాయాన్ని పన్ని అమృతం లభిస్తుందని విష్ణువు యొక్క సహాయంతో సముద్ర మథనం చేయడం మొదలుపెట్టారు. సముద్రంలో నుండి వచ్చిన రత్నాలను అన్నిటినీ దేవతలే తీసుకున్నారు. చివరికి వచ్చిన అమృతాన్ని కూడా పంచడంలోనూ మోసమే చేశారు. చివరికి అసురులకు పరాభవం తప్ప ఇంకేమీ మిగలలేదు. అమృతమంతా దేవతలే త్రాగుతున్నారు. అది చూసిన రాహువు దేవతారూపాన్ని ధరించి దేవతల వరుసలో కూర్చుని అమృతాన్ని త్రాగుతూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహువు తనను నరికివేశాడు అంటూ భార్గవుడు సమస్త సముద్ర మథన వృత్తాంతాన్ని జలంధరుడికి సవిస్తారంగా చెప్పాడు. గురువు ద్వారా జరిగినంతా తెలుసుకున్న జలంధరుడు కోపంతో ఎర్రబడిన కన్నులతో మండిపడిపోతూ ఘర్మసుడు అనే దూతని పిలిచి సముద్ర మథన వృత్తాంతాన్ని చెప్పి నీకు ఏమీ భయం కలగదని అభయమిచ్చి ఇంద్రుడి దగ్గరికి రాయబారిగా పంపించాడు. బుద్ధిమంతుడైన ఘర్మసుడు స్వర్గానికి వెళ్ళి సుధర్మ సభలో, అనగా ఇంద్రుని సభలో దేవేంద్రుని చూసి అతనితో సగర్వంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు: ఓ దేవేంద్ర, సాగరపుత్రుడైన జలంధరుడు మహాప్రతాపవంతుడై సకల దైత్యాధిపతి విరాజులుతూ ఉన్నాడు కదా. గురువైన శుక్రాచార్యుడు అతనికి సర్వసహాయకుడే ఉన్నాడు. నేను ఆ జలంధరుని దూతగా ఇక్కడకు వచ్చాను. నా పేరు ఘర్మసుడు. కానీ నేను మాత్రం దుర్మార్గుడు కాదు సుమా. ఆ మహావీరుడు పంపగా నేను నీ దగ్గరికి వచ్చాను, అంతే. బుద్ధిమంతుడైన జలంధరుని మాట దాటి ప్రవర్తించేవాడు ఒక్కడు కూడా లేడు అక్కడ. సురాశత్రువులందరినీ అతడు జయించాడు. అతడు చెప్పిన మాటలనే నేను నీకు చెబుతున్నాను, విను. ఇలా అంటున్నాడు: ఓ దేవాధముడైన ఓ పురందర, నా తండ్రి అయిన సముద్రుని మందరాత్రిని మధించగా వచ్చిన విలువైన శ్రేష్టములైన రత్నాలన్నిటిని అపహరించారు కదా. ఆ పని చేయడం నీకు ఉచితమైన పని కాదు కదా. కనుక మీరు తీసుకున్న రత్నాలన్నిటినీ తిరిగి మాకు పంపించు. ఆ తరువాత చేసిన తప్పుకు దేవతలందరితో కలిసి వచ్చి నన్ను శరణు వేడు. ఓ సురాధమ, నేను చెప్పినట్లు చెయ్యకపోతే నీకు నా వలన భయం తప్పదు. నీ రాజ్యాన్ని కూడా నీకు దక్కనివ్వను అని చెప్పడం ఆపాడు ఘర్మసుడు. అంతా విన్న ఇంద్రుడు ఆశ్చర్యపోయి పూర్వపు విషయాన్ని తలుచుకుని భయము రోషములతో కూడిన వాడే ఇలా అంటున్నాడు: ఓ ఘర్మస, నువ్వు నా మాటగా మీ జలంధరుడితో చెప్పు. పర్వతములన్నీ నా భయంతో పరుగులు పెడుతూ ఉంటే సాగరుడు ఆశ్రమించి మైనాగుడిని రక్షించాడు. నాకు ప్రబల శత్రువులైన మందహేరులు రాక్షసులందరికీ అతడే ఆశ్రమించాడు, అనగా సముద్రుడే.
ఆ కారణంగానే నీ తండ్రి వద్ద ఉన్న రత్నాలన్నిటినీ నేను తీసుకున్నాను. నేను నిజమే చెబుతున్నాను. నాకు ద్రోహం చేసిన వారు ఎవ్వరూ సుఖముగా ఉండరు. సాగరపుత్రుడైన శంఖుడు మూఢచిత్తుడై సాధువర్జుడై మహాపాపయై సాధుహింసకుడై నాతో తగాదాపడ్డాడు. అప్పుడు నా సోదరుడైన విష్ణువు అతనిని సంహరించాడు. కనుక ఓ దూత, నేను చెప్పిన ఈ రహస్యమంతా వివరంగా మీ రాజుకు తెలియజెప్పు అని అన్నాడు ఇంద్రుడు. ధర్మజుడు తిరిగి వెళ్ళి జలంధరుడి సమస్తము వివరంగా చెప్పాడు. అంతా విన్న జలంధరుడు రోషంతో కోపంతో దేవతను జయించడానికి ఆలోచనలు చేస్తూ పాతాళంలోనూ 4 దిక్కులలోనూ ఉన్న రాక్షసులందరినీ రప్పించాడు. రాక్షస సైన్యం కోట్ల కొలది జలంధరుడి దగ్గరకు వచ్చింది. శుంభులు కూడా కూటి సైన్యంతో బలంతో సింధుజనుడి దగ్గరకు వచ్చారు. అందరినీ వెంట పెట్టుకుని జలంధరుడు ఇంద్రపురికి వెళ్ళి సింహనాదాలు చేస్తూ శంఖవాద్యాలు మ్రోగిస్తూ నందనవనంలో కూడా ప్రవేశం చేశాడు. సైన్యమంతా పట్టణమంతా ముట్టడించింది. అదంతా చూసి దేవతలు యుద్ధ సన్నద్ధులయ్యారు. దేవ రాక్షస సైన్యాలు 2 తూములు యుద్ధాలు చేస్తున్నాయి. ఇరు సైనికుల క్షేత్రగతులై నెత్తురోడుతూ నేల కొరుగుతున్నారు. ఆ సమయంలో యుద్ధరంగంలో పడి ఉన్న గుర్రాలు రథాలు సైనికులతో భూమి అంతా నిండిపోయి సంధ్యాకాలంలోని మేఘం వలె ప్రకాశిస్తూ ఉన్నది. మరణించిన అసురులందరినీ శుక్రుడు మృత సంజీవిని మంత్రజలాన్ని సంప్రోక్షణ చేసి మరలా బ్రతికిస్తూ ఉన్నాడు. మృతులైన దేవతలందరినీ బృహస్పతి ద్రోణ పర్వతంపై నుండి ఔషధాలు తెప్పించి పునర్జీవింపజేస్తున్నాడు. నిద్ర నుండి లేచినట్టు లేచి మళ్ళీ 2 సైన్యాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇది గమనించిన జలంధరుడు కోపంతో గురువు గారితో ఇలా అంటున్నాడు. ఓ గురోత్తమ, మృత సంజీవని మన దగ్గరే కదా ఉన్నది, మరి మరణించిన దేవతలంతా ఎట్లా బ్రతుకుతున్నారు అని ప్రశ్నించాడు. శుక్రుడు దానికి ఇలా సమాధానం చెప్పాడు. ఓ జలంధర, బృహస్పతి ద్రోణపర్వతం నుండి ఔషధాలను తెప్పించి మరణించిన దేవతలను మళ్ళీ బ్రతికిస్తున్నాడు. నేను నిజమే చెబుతున్నాను. ఎట్లాగైనా సరే వాళ్ళని జయించాలి అని నువ్వు అనుకుంటే నీ భుజబలంతో ద్రోణాద్రిని సముద్రంలో పడేస్తే దేవతలకు బ్రతికే అవకాశం ఉండదు అని చెప్పాడు. జలంధరుడు శుక్రాచార్యుని మాటల ప్రకారం వేగంగా వెళ్ళి ద్రోణాద్రిని తన భుజబలంతో సముద్రంలోకి విసిరివేశాడు. శివతేజం నుండి పుట్టడం వలన ఇంతటి విచిత్రమైన పనిని చేయగలిగాడు జలంధరుడు. మళ్ళీ జలంధరుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవతా సైన్యం నశిస్తూ ఉన్నది. బృహస్పతి ద్రోణాద్రి కనుమనకపోవడంతో దేవతను రక్షించలేక అతను ద్రోణాద్రిని అపహరించారని భయపడుతూ దేవతల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి వారంతని పారిపోవడం మంచిదని హెచ్చరించాడు. జలంధరుడు దానిని మాయం చేశాడు ద్రోణాద్రిని. అతడిని ఏ విధంగానూ జయించడం కష్టం. జలంధరుడు రుద్రాంశుతో పుట్టడం వలన శత్రువుని సంహరించగలుగుతున్నాడు. అతడి ప్రభావం నాకు బాగా తెలుసు. అతడి జన్మ వృత్తాంతం కూడా నాకు సవిస్తారంగా తెలుసు. నువ్వు శివాపచారం చేశావు కనుకనే నీకు ఇటువంటి కష్టాలు వచ్చినాయి ఇంద్ర. నువ్వు ఈ విషయం గ్రహించు అన్నాడు. దేవతలు ఇంద్రుడు బృహస్పతి మాటలు విని రాక్షసులను జయించాలనే కోరిక బదిలివేసి భయపడుతూ దైత్యరాజు చేత కొట్టబడి ధైర్యమును పోగొట్టుకుని దేవతలంతా పరిగెత్తడం మొదలుపెట్టారు. జలంధరుడు అది చూసి జయభేరీలు మ్రోగిస్తూ అమరావతిని ఆక్రమించాడు. దేవతలంతా మేరు పర్వత గుహలలో నివసిస్తూ ఉన్నారు. అక్కడ అసురులు దేవతల సర్వసైన్యాధ్యక్షులను వాళ్ళ ఆధిపత్యాలను కైవసం చేసుకుని దేవతల కోసం మేరు పర్వత గుహలలో వెతుకుతూ ఉన్నారు. నారద, హరి ఓం తత్సతు. ఇంతటితో జలంధరుడు సాగరమథనాన్ని వీనుట, ధర్మసుడు రాయబారము, జలంధరుడు ద్రోణాద్రిని విసిరివేయడానే ఘట్టం సమాప్తి. రేపటి వీడియోలో దేవతలు విష్ణువుతో మొదలుపెట్టుకునుట, దేవదానవులు మరలా యుద్ధం చేసుకునుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.